హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఏం చేశానంటే జావాస్క్రిప్ట్లో ప్యూర్ జావాస్క్రిప్ట్ మీద ఒక ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి చూస్తుంటే అందులో నేను ఒక సింటాక్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. ఆ సింటాక్స్ ఎలా ఉందో జస్ట్ ఒకసారి సింటాక్స్ చూద్దాం అనమాట. ఒక స్టేట్మెంట్ అనమాట, ఒక లైను. సో అది సంథింగ్ ఏదో ఫంక్షన్ నేమ్, సంథింగ్ ఏదో ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఫంక్షన్ లోపల ఇక్కడ వాళ్ళు ఒక పారామీటర్ సంథింగ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఒక వన్ పెట్టారు సంథింగ్. ఇక్కడ మళ్ళీ ఇమీడియట్గా ఇలా ఉందన్నమాట. అది యాక్చువల్గా నేను చూసిన స్టేట్మెంట్ అయితే సమ్ ఏదో యూస్ఫుల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వాల్యూస్ అయితే ఉన్నాయి, బట్ అక్కడ ఈ టైప్లో అయితే ఉందన్నమాట. సో ఐ డోంట్ నో, నాకైతే ఇదైతే ఫస్ట్ అయితే నాకైతే ఇనిషియల్గా అయితే నేను ఆ స్టేట్మెంట్ తోటి అక్కడ ఆగిపోయాను అనమాట. బికాస్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఎగ్జాక్ట్లీ, అసలు ఇదేంటి ఈ స్టేట్మెంట్ ఏంటి ఇలా ఉంది అనేది. బట్ ఇక్కడ ఫంక్షన్ అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఫంక్షన్కి బేసిక్గా మనం పారామీటర్ లైక్ వాల్యూస్ మనం ఎట్లా పంపిస్తుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ తీసుకుంటే ఫంక్షన్, సో మనం సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుందాం. యాడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఫంక్షన్కి మనం ఇమీడియట్గా 1, 2, 3. సో ఈ 1, 2, 3 అంటే వాల్యూస్ పారామీటర్స్ కాబట్టి మనం ఇమీడియట్గా ఇలా అయితే పాస్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఫంక్షన్ కాలింగ్ ఇలా ఉంటుంది. బట్ అక్కడ ఎలా ఉంది అంటే నేను దాన్ని రిప్లికేట్ చేస్తున్నాను అనమాట కింద. సో యాడ్ ఆఫ్ 1, దాని పక్కన ఇమీడియట్గా పక్కన 2, సో దాని పక్కన ఇక్కడ 3. సో ఇలా ఉందన్నమాట. సో ఈ లైన్ ఏంటి, ఇది మనకి తెలిసిన మనం యూజ్ చేసే రెగ్యులర్గా మనం బేసిక్గా వాట్ ఎవర్ ఫ్రంట్ ఎండ్లో మనం స్క్రిప్టింగ్ కోడ్లో యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా. బట్ ఇదేంటో డిఫరెంట్గా ఈ లైన్ తగలం. సో వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి నేను అది రివ్యూ చేయంగా దాని నేమ్ ఏంటంటే కర్రీయింగ్ అనమాట. ఫంక్షన్ కర్రీయింగ్, ఫంక్షన్స్లోనే ఇది ఒక టైప్ అనుకోండి. సో ఫంక్షన్ కర్రీయింగ్, సో ఫంక్షన్ కర్రీయింగ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఎందుకు, సో ఈ విధంగా ఉన్నప్పుడు అసలు ఫంక్షన్ ఎలా బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఉందనుకోండి, సో ఈ ఫంక్షన్ని బిల్డ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఫంక్షన్ లోపల సంథింగ్ లైక్ యాడ్. సో ఇక్కడే మనం ఏ కమా బి కమా సి. సో ఈ విధంగా అయితే మన వాల్యూ మనకైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫంక్షన్ క్రియేషన్ మనం ఈ విధంగా చేసుకుంటాం, రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో బట్ ఇటువంటి టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ కరింగ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అని ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఎలా యూస్ చేసుకోవచ్చు వాటిని మనం, అంటే ఏ విధంగా మనం బెనిఫిట్స్ పొందొచ్చు అనేది కూడా సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ అసలుకి. సో దానికోసం మనం డైరెక్ట్గా దీన్ని ఒక అనుకుందాం .html సంథింగ్. ఓకే, సో ఈ విధంగా నేనైతే ఒక HTML ఫైల్ అయితే తీసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా మనకి స్క్రిప్టే కాబట్టి సో స్క్రిప్ట్ క్లోజ్, స్క్రిప్ట్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాను. సో ఫస్ట్ ఇనిషియల్గా దానికోసం నేను ఎట్లా చేస్తున్నానంటే ఆ కర్రీయింగ్ ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా నార్మల్ పైన అయితే మనం ఫంక్షన్ ఎలా అయితే అనుకున్నామో అట్లా. సో గెట్ సమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుందాం. సో గెట్ స్టూడెంట్ ఇన్ఫో అనుకుందాం. సో గెట్ స్టూడెంట్ ఇన్ఫో సంథింగ్. బేసిక్గా మనకి క్లాస్ ఐడి, సెక్షన్ ఐడి, స్టూడెంట్ రోల్ నెంబర్ అనుకుందాం. సో CLS క్లాస్ ఐడి కామా మనకి సెక్షన్ అనుకుందాం. సో సెక్షన్ అనుకుందాం, సంథింగ్ ఏదో ఒక సెక్షన్ ఐడి అనుకుందాం. దాని తర్వాత సంథింగ్ ఒక స్టూడెంట్ ఐడి రోల్ నెంబర్ అనుకుందాం, రోల్ నెంబర్. సో ఈ విధంగా ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే రిటర్న్ CLS ప్లస్ సంథింగ్ ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ అది రిటర్న్ చేసే API కాలింగ్ అనుకుందాం. సో వాట్ ఎవర్ దీని లోపల రోల్ నెంబర్. సో ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం జనరల్, ఇది నార్మల్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు నేను కాల్ చేయాలి అంటే డైరెక్ట్గా Ctrl+C Ctrl+V ఆఫ్. డైరెక్ట్గా ఇక్కడ క్లాస్ సంథింగ్ ఏదో ఒక 5th అనుకుందాం, 5th క్లాస్ కామా లైక్ నెక్స్ట్ సెక్షన్ కాబట్టి ఏ సెక్షన్ అనుకుందాం కామా రోల్ నెంబర్ సంథింగ్ ఒక 40 అనుకుందాం. సో ఈ విధంగా ఇదైతే మనం కాల్ చేసేదైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ కాబట్టి లెట్ us store in var info is equals to, సో దట్ ఇది జనరల్ మనం చేసేదే ఫ్రెండ్స్, ఏం లేదు ఇందులో. సో నెక్స్ట్ నేనైతే చూపిస్తాను అసలు దీనికి దానికి డిఫరెన్స్. ఫస్ట్ మనం ఇది రాసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇదైతే రాస్తున్నాను.
మనం కాల్ చేసేది, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. సో carrying to console. సో 5th A 40, సో 5th క్లాస్ ఏ సెక్షన్ 40 రోల్ నెంబర్ అనుకుందాం. సో ఈ విధంగా అయితే మనం కాల్ చేస్తాం. బట్ ఇప్పుడు కరీయింగ్ ఫంక్షన్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో సారీ, ఇంత కాకుండా మనం డైరెక్ట్గా ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కరీయింగ్ తోటి దాన్ని ఎలా క్రియేట్ చేస్తానని చూద్దాం. సో ఫంక్షన్, సో సేమ్ గెట్ స్టూడెంట్ ఇన్ఫో కరీ అనుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్ మాత్రమే పాస్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్లాస్ లోపల నేనేం చేశానంటే ఇప్పుడు మళ్ళీ ఇది రిటర్న్ చేయాలన్నమాట. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది అనేది కూడా మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో రిటర్న్ లోపల డైరెక్ట్ మనం మన యారో ఫంక్షన్ రాసుకోవచ్చు, అలా డైరెక్ట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఈ ఫంక్షన్ లోపలికి యూనిట్స్ టు పాస్ సమ్ సెక్షన్ ఐడి అనుకుందాం. సో సమ్ సెక్షన్ ఐడి అనుకుందాం. సో సెక్షన్ ఐడి పాస్ చేశారు అనుకుందాం. సో మళ్ళీ ఇదేం చేయాలి అంటే ఇట్ నీడ్స్ టు రిటర్న్ అగైన్ వన్ మోర్. మనకి ఇక్కడ ఇదేం రిటర్న్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ చేయబోతుంది అనమాట. సో ఫంక్షన్ అన్నేమ్డ్ ఫంక్షన్ అనమాట ఇది డైరెక్ట్గా. సో ఇక్కడ మనకి ఏంటంటే లైక్ స్టూడెంట్ రోల్ నెంబర్ అనుకుందాం. పైన క్లాస్ ఇచ్చాం, క్లాస్కి ఒక ఫంక్షన్, సెక్షన్కి ఒక ఫంక్షన్, ఇప్పుడు రోల్ నెంబర్. సో రోల్ నెంబర్కి ఇంకొక ఫంక్షన్ అనుకుందాం. అది ఏం రిటర్న్ చేస్తుంది అనేది కొంచెం క్లియర్గా అయితే మనం ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ నేను ఇప్పుడు రిటర్న్ యాజ్ ఇట్ ఈస్ పైన రాసినట్లుగానే మనము CLS ప్లస్ SCC ప్లస్ ఇలా రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది కూడా మనకి డౌట్ వస్తుంటుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, అసలు క్లియర్గా అయితే చూద్దాం. దాన్ని కూడా మనం ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీన్నే కరీయింగ్ ఫంక్షన్ అయితే అంటారనమాట. ఈ విధంగా ఇన్ఫో కర్రీ విచ్ రిటర్న్స్ ఏ ఫంక్షన్. సో మళ్ళీ ఈ సెక్షన్ ఇదేం చేస్తుంది, మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద డేటా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే Ctrl+C. సో ఇక్కడ నేను ఫస్ట్ CLS ఓన్లీ 1 పారామీటర్ కాబట్టి 1 ఆర్గ్యుమెంట్తో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ లైక్ సంథింగ్ 6th అనుకుందాం. సో చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా అయితే ఒకటైతే చూద్దాం ఒకసారి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఆర్ఎల్స్ డైరెక్ట్ ఇక్కడ మనం console.log రాసేద్దాం. console.log ఆఫ్ అండ్ అడ్రస్. ఇప్పుడు అయితే మనం రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. రిఫ్రెష్ చేస్తున్నాం. రిఫ్రెష్ చేసినప్పుడు మీరు చూసారంటే ఇక్కడ నాకు ఎంటైర్గా ఒక ఫంక్షన్ వచ్చేసింది అనమాట. ఏదైతే ఫంక్షన్ ఉందో సెక్షన్ దగ్గర నుంచి ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ మొత్తం కూడా నాకు వచ్చేసింది. అంటే మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి ఇక్కడ నుంచి సెక్షన్ ఉంది. సో ఈ మొత్తం కూడా నాకు రిటర్న్ అయింది బికాజ్ 1 పారామీటర్ నేను పాస్ చేశాను. గెట్ స్టూడెంట్ ఇన్ఫో కర్రీ అని చెప్పేసి దీనికి వాల్యూ పాస్ చేసి ఇట్ ఈస్ రిటర్నింగ్ అ ఫంక్షన్. సో ఇక్కడ మనం ఏం స్టేట్ చేయొచ్చు అంటే విండోస్ ఆర్ఎల్స్ పైన రాసేద్దాం, నో ప్రాబ్లం. మనకి కర్రీయింగ్ ఫంక్షన్ రిటర్న్స్ ఆర్ divides the function based on the parameters అనుకుందాం. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా 6th అని మాత్రమే పాస్ చేస్తాను. సో నెక్స్ట్ లైన్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే Ctrl+C Ctrl+V 6th కాకుండా నెక్స్ట్ మనం అనుకున్నాం కదా ఇందాక సేమ్ 6thతో పాటు ఇప్పుడు సెక్షన్ కూడా పాస్ చేస్తున్నాను అనమాట. సో సెక్షన్ పాస్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. సో సెక్షన్ సంథింగ్ 6th క్లాస్ ఏ సెక్షన్ అనుకుందాం. సో ఏ సెక్షన్ అన్నప్పుడు ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో అంటే ఇది ఓన్లీ CL క్లాస్ మాత్రమే పంపించినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నాకు రిటర్న్ అయిపోయింది.
ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సెక్షన్ కూడా పాస్ చేస్తున్నా, క్లాస్ పాస్ చేస్తున్నా, సెక్షన్ పాస్ చేస్తున్నా. సో ఎక్స్పెక్టెడ్ ప్రకారంగా మనకి ఈ ఫంక్షన్ రోల్ నెంబర్ అనే మొత్తం కూడా నాకు రిటర్న్ అవ్వాలన్నమాట. సో లెట్ అస్ సీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రోల్ నెంబర్ మొత్తం ఫస్ట్ది అయితే సెక్షన్ రోల్ రెండు ఫంక్షన్స్ రిటర్న్ అవ్వాలి. సో సేమ్ నెక్స్ట్ ఇది ఆ తర్వాత రోల్ నెంబర్ అయితే రిటర్న్ అవ్వాలి. సో రిఫ్రెష్ చేస్తున్నా ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫస్ట్ దాని లాగ్ ప్రకారంగా మొత్తం రిటర్న్ అయిందనమాట. సో బట్ సెకండ్ దాని ప్రకారంగా మీరు చూసారంటే రోల్ నెంబర్ది మాత్రమే నాకు రిటర్న్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, లైక్ మూడోది కూడా పాస్ చేద్దాం. సో దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ తోటి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. బట్ బిఫోర్ టు దట్ అసలు మనం వాల్యూస్ ఎలా ఇస్తే ఎలా వస్తుంది అంటే ఒక కాన్ఫిడెంట్గా మనకి ఓకే ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి రోల్ నెంబర్ సంథింగ్ లైక్ ఒక 46 అనుకుందాం. సో సంథింగ్ 6th. సో ఇప్పుడు మనకి రిటర్న్ అంటే ఇప్పుడు మనం 6th క్లాస్ ఇది పాస్ చేసాం, సెక్షన్ పాస్ చేసాం, రోల్ నెంబర్ పాస్ చేసాం. సో అన్నీ పాస్ చేసినప్పుడు రిజల్ట్ యాక్చువల్గా రిటర్న్ సో ఇదైతే రావాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మొత్తం 3 లాగ్స్ అయితే చేశాను, కన్సోల్ లాగ్ స్టూడెంట్. సో ఇప్పుడైతే ఒకసారి రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో రిజల్ట్ చూసారంటే ఫస్ట్ లాగ్ ప్రకారంగా ఓన్లీ క్లాస్ మాత్రమే పాస్ చేసినప్పుడు సెక్షన్ రోల్ నెంబర్ రిలేటెడ్ ఫంక్షన్ మనకి రిటర్న్ అయిందనమాట. సో ఎప్పుడైతే నేను క్లాసు సెక్షన్ రెండు పాస్ చేశానో రోల్ నెంబర్ రిలేటెడ్ లాగ్ అనేది నాకు ఫంక్షన్ అనేది రిటర్న్ చేసిందనమాట. సో ఎప్పుడైతే నేను 3 పాస్ చేశానో ఇమీడియట్గా నాకు మొత్తం కూడా రిటర్న్ చేసిందనమాట. సో వాట్ ఈస్ ద బెనిఫిట్? ఇప్పుడు మనం బెనిఫిట్స్లోకి అయితే వద్దాం ఫ్రెండ్స్. సో ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఇంకొకటి అయితే సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వేర్ 6th CLS అనుకుందాం, 6th క్లాస్ అని అయితే అనుకుందాం. 6th CLS ఈజ్ ఈక్వల్స్ టు గెట్ స్టూడెంట్ కర్రీ ఇన్ఫో. ఓకే ఫైన్, మొత్తం మనం వేసేద్దాం. Ctrl+C, Ctrl+V. సో ఇవన్నీ లాగ్ ఫైన్. సో ఇప్పుడు మనం రిజల్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే ఓన్లీ 6th అని పాస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే లైక్ మనకి ఇప్పుడు సెక్షన్ రోల్ నెంబర్. సో ఈ మొత్తం కూడా ఈ ఫంక్షన్ మొత్తం కూడా ఈ 6th క్లాస్లో స్టోర్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం console.log of 6th అంటే మనకి ఏమొస్తుంది, .log of Ctrl+C. సో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనకి ఓన్లీ 6th క్లాస్ ఇది ఒకటి మనకి ప్రింట్ అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేశారంటే 6th క్లాస్ రిలేటెడ్గా సెక్షన్ ఇది ఓన్లీ నేను 6th క్లాస్ ఒకటే పంపించాను. సో ఇప్పుడు ఈ 6th క్లాస్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ అనమాట. సో దాన్ని ఫంక్షన్గా యూజ్ చేసుకొని నేను ఎలా గేమ్ ప్లే చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో ఈ 6th క్లాస్ అనేది ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్కి ఇప్పుడు నేను లైక్ 6th ఏ సెక్షన్ అనేది పాస్ చేస్తున్నాను అనమాట. సో ఏ అనేది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి రిజల్ట్ చూద్దాం. సో 6th క్లాస్ అనేది ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్కి నేను ఏం చేస్తున్నాను, ఏ అనే ఒక సెక్షన్ని పాస్ చేస్తున్నా. అంటే సెక్షన్ కూడా నేను పాస్ చేశానంటే మిగిలింది అంటే రోల్ నెంబర్ నేను పాస్ చేయలేదు కాబట్టి ఇట్ షుడ్ రిటర్న్ ది రోల్ నెంబర్ పార్ట్. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుందా లేదా అనేది. సో okay, I need to log this. Console.log of ఫైన్. ఇప్పుడు మనకి 6th క్లాస్ రోల్ నెంబర్ పార్ట్ మనకి పెండింగ్లో ఉంది, పాస్ చేయలేదు కాబట్టి ఇట్ షుడ్ రిటర్న్ ఏ ఫంక్షన్ అగైన్. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఫంక్షన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు సేమ్ వే ఏమవుతుంది, 6th క్లాస్ ఏ సెక్షన్లో నుంచి సంథింగ్ ఇప్పుడు మనం రోల్ నెంబర్ కూడా పాస్ చేద్దాం ఫ్రెండ్స్. రోల్ నెంబర్ ఇప్పుడు నేను ఒక 30 అనుకున్నాం అనుకోండి. సో రోల్ నెంబర్ పాస్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, సో యాజ్ ఇట్ ఈస్గా మొత్తం రిజల్ట్ అయితే మనకి రావాలన్నమాట. సో ఇప్పుడు మనం అయితే ఒకసారి చూద్దాం. సో ఇది ఏ సెక్షన్, ఇది 6th క్లాస్, నెక్స్ట్ రోల్ నెంబర్ వచ్చింది. సో ఫైన్, ఇప్పుడు ఒకసారి రిజల్ట్ చూద్దాం సపరేట్ పర్పస్ కోసం అట్లా. సో 6th ఏ 30. సో ఫైన్, ఐ థింక్ 30. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి రిజల్ట్ చూసామంటే ఫైన్. సో
ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో లెటస్ దీన్ని కూడా మనం క్లియర్ కట్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు అంటే ఇదే ఫంక్షన్ని ఇంకొక కాల్ ఏపీఐ కాల్ కావచ్చు, సో వాట్ ఎవర్ అదర్ పర్సన్కి డైరెక్ట్గా, ఇది 6th క్లాస్ నాకు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. సో 6th క్లాస్ ఏ సెక్షన్ కాబట్టి 36 డైరెక్ట్గా నేను ఇప్పుడు పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇద్దరు వాల్యూస్ నాకు వచ్చేస్తాయి అనమాట. సో 6th క్లాస్ ఏ సెక్షన్ 30 క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, 6th క్లాస్ ఏ సెక్షన్ 36. అంటే కర్రింగ్ మీరు ఇక్కడ రిజల్ట్ చూసారంటే చాలా క్లియర్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనం వాట్ వీఆర్ కాలింగ్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో సేమ్ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, అదర్ దాన్ 6th క్లాస్ కాకుండా సంథింగ్ అదర్ క్లాసెస్ కూడా, సో వాట్ ఎవర్ ఒక లిస్ట్ టైప్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే దీన్ని యూజ్ చేసుకొని మనం బెనిఫిట్స్ అంటే కంప్లీట్గా ఒక ఫంక్షన్ అనేది అనదర్ సెట్ ఆఫ్ ఫంక్షన్ని మనకు రిటర్న్ చేసి ఆ ఫంక్షన్ని మళ్ళీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వై కర్రింగ్ ఫంక్షన్ రిటర్న్స్ ఆర్ డివైడ్స్ ది ఫంక్షన్ బేస్డ్ ఆన్ ది పారామీటర్స్. ఇక్కడ మనకి యూజ్ చేసిన పారామీటర్స్ మీరు ఫస్ట్లో అబ్జర్వ్ చేసినట్టు 3 పారామీటర్స్ ఒకటే దాంట్లో నేను ప్రొవైడ్ చేసేసాను అనమాట. బట్ లేటర్ నేను ఏం చేశాను, ఓన్లీ క్లాస్ ప్రొవైడ్ చేసుకొని తర్వాత ఒక ఫంక్షన్ని మీరు ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకొని తర్వాత వీ కెన్ యూజ్ ఇన్ ఎనీవే. దాన్ని మనం వాటిలోకి పాస్ చేసేటువంటి పారామీటర్స్ కావచ్చు, ఆ వేరియబుల్ని మనం వేరెవర్ వీ వాంట్ వీ కెన్ యూజ్. సో ఈ విధంగా మనం బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. హోప్ మీకు ఇదైతే ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.